ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. దేవుని కృప వల్ల అందరూ క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నా. ఒక్క మాట మీతో పంచుకుంటాను. చాలామంది తమ జీవితాల్లో తాము కలిగిన ఇబ్బందుల వల్ల, సమస్యల వల్ల ఏంటి నా జీవితం, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనేక సందేహాలతో జీవిస్తూ ఉంటారు. బట్ ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించారా, మనకు కలిగినవన్నీ లేని వారు ఎంతోమంది ఉన్నారు కదా. దేవుడు మనకి సమృద్ధి జీవితాన్ని దయచేశారు, సమృద్ధి ఆశీర్వాదములను దయచేశారు. ఆహారం, నీరు, నివాసము, వస్త్రాలు, ప్రాముఖ్యంగా అన్ని అవయవాలను దేవుడు మనకి దయచేసి ప్రజెంట్ మనము సజీవులుగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి దేవుడు కృపను చూపించారు. ఇది కేవలము ఆయన కృప మాత్రమే. కానీ మనలో మంచితనము ఎంత మాత్రము కూడా లేవండి. ఈ లోకంలో, ఈ సమాజంలో మనము గమనించినట్లయితే సర్వైవ్ అవ్వడానికి కావాల్సిన నీడ్స్ లేక అనేక మంది బాధపడుతున్నారు. ఇంకా ఎంతో గొప్పవారు, మనకన్నా భాగ్యవంతులు కాలగర్భంలో కలిసిపోయారండి. అయితే నీవు నేను సజీవులుగా ఉండి ఊపిరి పీలుస్తున్నాము అంటే ఆయన చూపించే ఉన్నతమైన ప్రేమ మాత్రమే. కాబట్టి ఆయన మనకి సమృద్ధి జీవితాన్ని ఇచ్చారు. అందుకనే దేవుణ్ణి ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితంలో ఏమి ఉన్నా లేకుండా సంతృప్తిని అనుభవిస్తారు. అలా కాకుండా దేవునికి దూరంగా ఎవరైతే ఉంటున్నారో, దేవుడు తమ జీవితాల్లో లేకుండా జీవిస్తున్నారో, అలాంటి వారు ఎన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా సంతృప్తి లేని జీవితాన్ని, అనగా అసంతృప్తి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. కానీ దేవుడు మనకు అన్నీ ఇచ్చారు కాబట్టి మనము దేవుణ్ణి కలిగిన బిడ్డల వలె ఉండాలి. దేవుడు మనకు అన్నీ ఇచ్చారు కదా, కానీ ఎక్కడ నువ్వు నేను దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాం, దేవునికి ఎక్కడ మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం, ఒక్కసారి ఆలోచన చేద్దాం. అందుకనే ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. కాబట్టి మనం ప్రతి విషయమునందు, అన్ని విషయముల్లో కూడా దేవునికి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. ఇది దేవుని చిత్తమై ఉంటుంది. మనము దేవుని చిత్తానుసారంగా జీవించినట్లయితే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. సో ప్రియ సహోదరి, సహోదరుడా, ఇక నుంచి అన్ని విషయాల్లో కూడా దేవునికి కృతజ్ఞతలు తెలుపుదాం. థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కీ రోల్ ఇన్ అవర్ లైఫ్. సో ఇక నుంచి మనందరము కూడా ఏం చేయాలి అంటే, ప్రతి దినము దేవా, నిన్నటి దినం నుండి ఈ దినంలోనికి నన్ను పెట్టినందుకు నీకు కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా అని మనము హార్ట్ఫుల్గా దేవునికి చెప్పే విధంగా ఇక నుంచి సిద్ధమవుదాం. ప్రతి విషయముకై, ప్రతి చిన్న విషయంలో కూడా దేవునికి మనము కృతజ్ఞతలు తెలిపే విధంగా ఉండాలి. ఎప్పుడైతే మనం పై వాటి యందు లక్ష్యం ఉంచుతామో ఆటోమేటిక్గా దేవుడు మనకు కావాల్సిన అన్నిటినీ కూడా దేవుడు మనకి దయచేస్తారండి. కాబట్టి మొదటిగా మనము ప్రతి చిన్నదానికి, ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన చిత్తమును మనం మన జీవితంలో నెరవేరుద్దాం. అలాంటి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినను, కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినను, కృపావాక్యమునకు సాక్షులమై, కృపావాక్యమునకు సాక్షులమై, కృప వెంబడి కృప పొందేదము, కృప వెంబడి కృప పొందేదము.